అప్పగించుకున్నవాడే మనకు గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒక కార్యక్రమాన్ని జరిగించడానికంటే ముందుగానే దేవునికి మొరపెట్టి దేవునికి ప్రార్థించి ఆ పనిలో సహాయం కోరుకున్నవాడు భక్తిపరుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట రాయబడింది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటను చదువుతాం మనం. ఎనిమిదవ వచనంలో, పట్టణపు ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములను మ్రాణులను ఇచ్చినట్లు రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇవ్వమని అడిగితిని. మందిరానికి ప్రాకారాలు కట్టడానికి కావలసిన సామాగ్రి విషయమై రాజు దగ్గర మనవి చేశాడు. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచూ ఉన్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నదని గమనించిన వాడు నెహెమ్యా. ఆత్మ సంబంధమైన జీవితంలో చేసే ప్రతి కార్యక్రమాన్ని పరిశీలనగా పరీక్షించుకొని చూసి ఆ కార్యక్రమాన్ని జరిగించవలసిన వారమై ఉంటాం మనం. నెహెమ్యా కూడా ఏం చేశాడంటే తను చేస్తున్న కార్యక్రమం విషయమై, పని విషయమై, యెరూషలేము యొక్క ప్రాకారాలని కట్టుట విషయమై దేవుని సహాయత తోడు తన వెంట ఉంది అని గమనించిన వాడు నెహెమ్యా. దేవుని తోడు తన వెంట ఉన్నప్పుడు ఎటువంటి శ్రమనైనా ఎటువంటి నిందనైనా అనుభవించడానికి అంతరంగంలో శక్తి వస్తుంది. నెహెమ్యా తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గర సెలవు తీసుకున్నాడు, తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. తన ప్రజల దగ్గరికి వెళ్ళగానే యూదులకు శత్రువులు ఉన్నారు. అక్కడ యూదులకు శత్రువులు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. శత్రువుల పేరు రాయబడ్డాయి. శత్రువులు ఏం చేస్తున్నారంటే, అరే ఇశ్రాయేలీని ఉద్ధరించడానికి ఒక నాయకుడు వచ్చారా, ఎగతాళి చేస్తున్నారు. చదువుతాం 2వ అధ్యాయం 10వ వచనంలో. నెహెమ్యా గ్రంథం 2:10. హోరోనీయుడైన సన్బల్లట్టును అమ్మోనీయుడైన తోబియాను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమం కలుగజేయుటకు ఒకడు వచ్చునని విని బహుగా దుఃఖపడి, వాళ్ళని నడిపించడానికి ఒక నాయకుడు వచ్చాడు అనగానే శత్రువుల యొక్క గుండెల్లో భయం పుట్టుకుంది. ఇశ్రాయేల్ ప్రజలు అలాగే పాడై ఉండాలి, వారు అభివృద్ధి చెందకూడదు అనే ఆలోచన శత్రువులు. కానీ దేవుడు శత్రువుల్ని ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ఇచ్చాడు నెహెమ్యాకి. శత్రువుల యొక్క మాటలని పట్టించుకోకుండా ప్రాకారాలు కట్టడంలో నిమగ్నమై ఉన్నాడు నెహెమ్యా. హేళన చేశారు, హేళనగా మాట్లాడారు. 2వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో, అయితే హోరోనీయుడైన సన్బల్లట్టును అమ్మోనీయుడైన దాసుడగు టోబియాను వాడును అరబీయుడైన గేషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి
మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. ఒక అపనింద వేశారు నెహమ్యా మీద. యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారాలు కట్టి దాన్ని బలపరిచి ఆ ప్రజలైన వారి మీద నువ్వు రాజుగా ఉండడానికి ఆలోచన చేస్తున్నావు కదా నెహమ్యా అని అడిగారు. నిజానికి నెహమ్యా యొక్క మనసు అధికారిగా ఉండే మనసు కాదు. దాసుడిగా పనిచేయడానికే రాజు దగ్గర మనవి చేసుకొని ముందుగా దేవుని దగ్గర ప్రార్థించి వచ్చినవాడు. అధికారిగా ఉండడానికి రాలేదు. నా మనస్సు ఇతరుల మీద పెత్తనం చేయడానికి కాదు, ఇతరులకు సేవ చేయడానికే అని తన జీవిత విధానంలో, తన మాటల్లో, తన ప్రవర్తనలో తెలియజేశాడు నెహమ్యా. ప్రభువైన యేసు మాట్లాడినట్లు, పరిచారం చేయించుకొనుటకు నేను రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణం పెట్టడానికి వచ్చాను అనే విధానంలో నెహమ్యా ప్రవర్తించాడు. శత్రువులు మాట్లాడుతున్నారు, హేళన చేస్తున్నారు, అపనిందలు వేస్తున్నారు. పట్టించుకోకుండా కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించిన వాడు నెహమ్యా. తన తోటి వారిని, తన సహోదరుల్ని ప్రభావితం చేసిన వాడు నెహమ్యా. ప్రాకారాలని కట్టడానికి సహోదరులని, వారి హృదయాలలో ఆసక్తిని పెంపొందించిన వాడు నెహమ్యా. ఆ మాటకు వస్తే తాను పనిచేయడం మాత్రమే కాదు, తన సహోదరులు కూడా ఆ ప్రాకారాలు కట్టడానికి దేవుని శక్తి చేత ప్రేరేపింపబడాలి అనే ఉద్దేశం కలిగిన వాడు నెహమ్యా. ఆసక్తితో కార్యక్రమాలు జరిగించారు. మనం చదువుతాం 3వ అధ్యాయం ప్రారంభంలో ప్రాకారాలు ఒకరి తర్వాత ఒకరు కట్టడం ప్రారంభించారు. 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. మొట్టమొదటిగా యాజకుడైన ఎల్యాషీబు ప్రాకారం కట్టడానికి గోడ నిలబెట్టాడు, తలుపులు బిగించాడు. అతన్ని చూసుకొని మరి ఒకరి తర్వాత ఒకరు చుట్టూ, యెరూషలేము పట్టణం చుట్టూ ప్రాకారాలు కట్టడానికి ఆసక్తి పరులై ఉన్నారు. యెరూషలేము పట్టణం ఇది, ఈ పట్టణం చుట్టూ ప్రాకారం అన్నమాట. ప్రాకారపు గోడ శత్రు బారి నుండి తప్పించడానికి ఉద్దేశింపబడింది. తాము రక్షించుకోవడానికి ప్రాకారం అవసరం. ఆ దినాలలో ఒక దేశం మీద మరొక దేశము యుద్ధాలు జరిగించుకునే పరిస్థితి. ప్రాకారపు గోడ లేకపోతే దేశంలోనికి శత్రువులు సులభంగా ప్రవేశించి మొత్తాన్ని కొల్లబెట్టుకొని పోతారు, నాశనం చేసిపోతారు. కాబట్టి ప్రాకారాలు కట్టబడాలి కాబట్టి ఏం చేశాడంటే మొట్టమొదటిగా తాను ఆ పని విషయమై ఒక నిర్ణయం తీసుకొని తోటి వారిని ప్రేరేపించాడు, ఆసక్తి పరులుగా చేశాడు. 20వ వచనంలో మాట చదువుతాం మనం. నెహమ్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో అతన్ని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారం వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బై కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను. అదిగో వారి హృదయాల్లో ప్రాకారపు గోడ విషయమై ఆసక్తిని పెంపొందించిన వాడు నెహమ్యా. గోడలు కట్టబడుతూ ఉన్నాయి. శత్రువుల యొక్క హృదయాల్లో అరే వీళ్ళు నిజంగా గోడలు ఒక దినమునే కట్టి ముగిస్తారా అని ఒకరు మాట్లాడితే, మరొకడు ఏమంటాడంటే అరే ఆ గోడ మీద ఒక నక్క దాటుకొని పోయిందనుకో గోడ పడిపోతుంది
అగ్ని చేత కాల్చబడిన రాళ్ళకి బలమిస్తారా ఈ యూదులు అని ఎగతాళి చేయడం ఆరంభించారు. ఎగతాళి చేస్తూ ఉంటే ఆ మాటలన్నీ చెవినబడ్డాయి నెహమ్యాకి. ఎగతాళి మాటలన్నీ విన్న నెహమ్యా దేవుడి సముఖానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. నాయన, వారి మాటలు నువ్వు విన్నావు కదూ, వారు ఏం మాట్లాడారో అది వారి మీదకి వచ్చేటట్టు చూడు, నీ ప్రజలైన వారిని బలపరచుము అని నెహమ్యా 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చదువుతాం ఒకసారి. నెహమ్యా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో, మేము గోడ కట్టుచున్న సమాచారం విని శత్రువు సంబల్లట్టు, హోరోనీయుడు, ఇశ్రాయేలీయుడు కాదు, అన్యజాతి వాడు, సంబల్లట్టు మిగులు కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుట తన స్నేహితుల ఎదుటను ఇట్లనే, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైన వాటిగా చేయుదురా? చూసే ఎలాంటి ఆలోచన చేస్తున్నారు శత్రువులు. వారి ఆలోచనలకు కుంగినవాడు కాదు నెహమ్యా. 3వ వచనంలో, మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండి, వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి గోడ పడిపోవును అని ప్రార్థన చేస్తున్నాడు. 4వ వచనంలో, మా దేవా ఆలకించుము, మేము తిరస్కారం పొందిన వారము, వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశంలోనే వారికి దోపునకు అప్పగించుము. అదిగో, వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టువారిని బట్టి నీకు కోపం పుట్టించి ఉండిరి గనుక వారి దోషమును పరిహరింపకము, నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకము. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచూ ఉంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. అది నింద, హేళన, అవమానము ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే శ్రమ కోర్చిన వాడై, నింద కోర్చిన వాడై నెహమ్యా కార్యక్రమాన్ని జరిగించాడు. అయితే కొంతమంది యూదులు ఏం చేశారంటే, అందరూ బలవంతులై ఉన్నారు కదా, బలహీనులు ఉంటారు. కొంతమంది బలహీనమైన యూదులు ఏం చేశారంటే, వీళ్ళ మాటలకి కృంగిపోయి పని మానుకున్నారు, ప్రాకారాలు కట్టడం మానుకున్నారు. వారి ఎగతాళి మాటలకి భయపడి పని మానుకుంటే నెహమ్యా ఏం చేశాడంటే, వారిని అందరినీ మళ్ళా జత చేసి సమాజంగా కూర్చి వారికి ధైర్యాన్ని నూరిపోసాడు. ధైర్యాన్ని నూరిపోయడమే కాకుండా ప్రాణాన్ని, ప్రాకారపు గోడలు కట్టడంలో ఒకవేళ ప్రాణం పోవాల్సి వచ్చినా నాకేమి ఇబ్బంది లేదు అనే ఒక కఠినమైన దేవుడి పనిని జరిగించడంలో త్యాగపూరితమైన ఆలోచన చేసిన వాడు నెహమ్యా. శత్రువులు ఎదిరిస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, అపనింద చేస్తున్నాడు, మానుకునేవాడు కాదు. నువ్వు రాజుగా ఉండడానికి ఆలోచన చేస్తున్నావా, అందుకని ప్రాకారాలు కడుతున్నావు అంటే అలాంటి ఆలోచన కాదు నాది. మీరు నా మీద అపనింద వేస్తున్నారు అని 4వ అధ్యాయంలో కార్యక్రమాలని, శ్రమను, హింసను, హేళనను, అపనిందను ఎదుర్కొన్నవాడు నెహమ్యా. ధైర్యశాలి. ఇట్లయితే కాదురా, నెహమ్యాని భయపెట్టిద్దాం. వారి నాయకుడిని భయపెడితే
వారు పని మానుకుంటారు. వారి నాయకుడిని భయపెడతాం. వారి నాయకుడిని భయపెట్టాలంటే వారిలో ఒకరిని సాధనంగా తీసుకోవాలన్నమాట. వారిలో ఒకడు లంచాన్ని పుచ్చుకొని అమ్ముడుపోయేవాడు ఒకడు ఉన్నాడు. వారిని ఆధారం చేసుకొని నెహమ్యాని భయపెట్టించడానికి కుట్ర పన్నాడు. 6వ అధ్యాయము 10వ వచనంలో, నెహమ్యా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. అటు తర్వాత మెహెతబేలునకు పుట్టిన దెలయ కుమారుడైన షెమయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రికాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిరపు గర్భాలయంలోనికి మనము పోయి తలుపులు వేసుకుందాము రండి అని చెప్పగా, శత్రువులు వస్తారు, మనల్ని చంపేస్తారు, పదండి దేవుని గర్భాలయంలో దాక్కుందాం అని భయపెడుతున్నాడు షెమయా అనేవాడు. అది కుట్ర అన్న సమాచారం నెహమ్యా తెలుసుకున్నాడు. చదువుతాం కింద వచనంలో, 11వ వచనంలో, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా, ఇంత వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకున్నటకైనను గర్భాలయమున ప్రవేశించవచ్చునా, నేను అందులో ప్రవేశించను. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదని టోబియాయును సన్బల్లటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసినని తేటగా కనుకొంటిని. ఇందువలన నాకు భయం పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపంలో పడుతున్నాను అనుకుని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచం ఇచ్చి ఉంటుంది అని చెప్పి లంచం ఇచ్చారంట. రైట్, నాయకుడిని భయపెట్టు, నాయకుడిని భయపెడితే వాళ్ళు పని ఆపుకుంటారు. నాయకుడు భయపడే పిరికి బంద కాదు, ధైర్యశాలి. దేవుని పని విషయమై ప్రాణమునైనా కోల్పోవడానికి ఆలోచన కలిగిన వాడిని. దేవుని మహాపట్టణం యెరూషలేము, దేవుని మందిరమున్న స్థలం, దాని ప్రాకారాలు కట్టబడాలి. కంకణం కట్టుకొని ధైర్యాన్ని పూని తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి నిశ్చయం చేసుకొని శత్రువుల యొక్క హేళనకు నిందకు ఏమాత్రం లోబడక భయపడక దేవుని సహాయంతో ప్రాకారాలు 52 దినాలలోగా ప్రాకారాలు కట్టాడు. 52 days ప్రాకారాలు 52 దినాల్లోగా కట్టాడు. 6వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడింది. దానికంటే ముందు ఒక మాట గుర్తుపెట్టుకోండి. నెహమ్యాని భయపెట్టించడానికి అబద్ధపు ప్రవక్తలను ఏర్పాటు చేసి పెట్టారు. అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు. చదువుతో అక్కడ రాయబడింది 14వ వచనంలో, నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్తిని జ్ఞాపకం చేసుకోను. అదిగా అబద్ధ ప్రవక్తల్ని పెట్టి నెహమ్యాని భయపెట్టించాలి. కానీ కుదరలేదు. కుదరకపోయేసరికి అరే మన ప్రయత్నాలు ఎలాగా అయిపోయాయి. దేవుడు నిజంగానే వారికి తోడై ఉన్నాడు. వారు ప్రాకారాలు కట్టుకున్నారు. ఎన్ని రోజుల్లో కట్టారు? 15వ వచనంలో ఈ ప్రకారముగా ఏలీలు మాసము 20వ దినమందు అనగా 22 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమై. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ ఉండు అన్యజనులందరూ జరిగినవని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. అదిగా భయపెట్టాలనుకున్న వాళ్ళే భయంలో వణుకు పుట్టించాడు దేవుడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా ఆలోచన చేయాలి.
దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధెవడు? విరోధెవడు? ఆయన పక్షాన నువ్వు నిలబడితే నీ పక్షాన ఆయన ఉంటాడు. ఆయన పక్షాన నిలబడడం అంటే చెడుతనాన్ని అసహించుకొని జీవితాన్ని కొనసాగించాలా. ఆయన పక్షాన నిలబడడం అంటే దేవుని సింహాసనానికి ఆధారమైన నీతి న్యాయాలు అనుసరించి నీ జీవితం బతకాల. దేవుని కార్యముల విషయమై ఆసక్తి ఉండాలి. ఆ రూపంలో జీవితాన్ని కొనసాగించినప్పుడు దేవుడు మన పక్షంగా ఉన్నాడు. నెహమ్యా పక్షాన, యూదుల పక్షాన దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఆ కార్యక్రమాన్ని జరిగించడానికి ఆసక్తి పూడింది మొట్టమొదటిగా దేవుడు. ఇశ్రాయేలీయుల్ని చెరలోకి పంపించడానికి ఎంత రోషం కలిగి కార్యక్రమాన్ని చేశాడో, అదే రీతిగా వారి మీద ప్రేమను చూపించి వారిని మరలా ఒక జనాంగంగా రూపుదిద్దబడి వారిని ఆదుకోవాలి అనే భావం కలిగిన వాడు దేవుడు. జకర్యా గ్రంథంలో దేవుని యొక్క మనస్సు మనకు అర్థమవుతుంది. జకర్యా గ్రంథం ఇశ్రాయేలీల విషయమై దేవుని యొక్క ఆసక్తి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము ప్రత్యేకించి 5 నుంచి చదువుతాం. 5వ వచనం నుండి. నువ్వు కట్టే ప్రాకారాలు కాదు నెహమ్యా, నేనే ఇశ్రాయేల్ ప్రజలకి, నా ప్రజలైన వారికి నేనే ప్రాకారం ఉంటా అన్నది. దేవుడే వారి రక్షకుడు. గత కాలంలో వారి పక్షాన యుద్ధాలు చేసిన వాడు ఆయనే. గృహమైన ఐగుప్తు నుంచి వినిపించిన వాడిని నేనే వారి రక్షకుడిని. నేనే వారి ప్రాకారం గోడను, అగ్ని ప్రాకారం నేనే. ఎవడైనా ప్రాకారాలు తాకడానికి వచ్చాడా? అగ్ని తాకితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పరిస్థితి. ఆ రూపంలో దేవుడు వారిని ఆదరిస్తున్నాడు. చదువుతాం. నేనే వారికి అగ్నికి ప్రాకారంగా ఉందును, నేను వారి మధ్యలో నివాసినై మహిమకు కారణంగా ఉంటాను. ఇదే యెహోవా వాక్కు. ఉత్తర దేశం బబులోను దేశం అన్నమాట. ఉత్తర దేశంలో ఉన్న వారులారా తప్పించుకొని రండి. ఆకాశము 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశంలో నివాసియగు సీయోను, అచ్చటి నుంచి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొని దలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నిన్ను ముట్టుకునేవాడు నా కనుగుడ్డును ముట్టుకున్నట్టు. దేవుడు తన ప్రజల విషయమై ఉన్న ఆసక్తి, ఆయన హృదయంలో పుట్టిన ఆసక్తి, తన సంకల్పాన్ని నెరవేర్చుకోదలిచి పుట్టిన ఆసక్తి అది. ఆ ఆసక్తి నెహమ్యా హృదయంలో అది ట్రాన్స్ఫర్ అయ్యిందన్నమాట జనుల హృదయాలలో. నేడు మనందరి కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు యేసు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చిన ప్రభువు యేసు తన ప్రాణాన్ని త్యాగం చేసి అపవాదిని ఓడించి పాపమనే బందికాణాల నుంచి మనల్ని విడిపించి తన రక్తం చేత కొని పవిత్రపరిచి దేవుని ప్రజలుగా చేశాడు. ఆ రోజు ఇశ్రాయేలీలకు దేవుడే ప్రాకారం అయితే, ఈ రోజున దేవుడే రక్షకుడై మనల్ని రక్షించేవాడై ఉన్నాడు.
మన పాపముల నిమిత్తం యేసు ప్రభువును భూమి మీదకి పంపించి ఆయన శరీరంలో చేరిన ప్రతి ఒక్కరిని సంరక్షించే అధికారిగా యేసు ప్రభువును దేవుడు నిలబెట్టాడు. ఈ విషయాన్ని మనం చదువుతాం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. క్రీస్తు సంఘంలో ఉన్న వారికి, క్రీస్తు శరీరం అనే సంఘంలో ఉన్న వారికి దేవుడు ఆదరణ కలగజేసేవాడై ఉన్నాడు, కాపాడేవాడై ఉన్నాడు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో, అందువలన వాడు దేవుని సింహాసనం ఎదుట ఉండి, ఎవరు వాళ్ళు? ముద్రింపబడిన వాళ్ళు ఎవరు? సంఘము. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, వారి నొసళ్ళ యందు విశ్వాసము ముద్ర వేయబడిన వారు అంటే సంఘము చెబుతున్నాడు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచూ ఉన్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనం మధ్యను మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అది కృష్ణప్రభు సంఘం గురించి ఆ రోజున ఇశ్రాయేలు విషయమై దేవుని ఆసక్తి ఎలాగుందో అంతకంటే ఎక్కువగా కృష్ణ సంఘం విషయమై దేవుని ఆలోచన. కాపాడేవాడై ఉన్నాడు. గొర్రెపిల్ల వారికి కాపరి అయి వారిని పోషించి జీవజలముల యొద్ద నడిపించి దాహార్తి తీర్చేవాడు ప్రభువనేసు. కాబట్టి నీకున్న భద్రత, కృష్ణప్రభు సంఘంలో నీకున్న ఆదరణ, నీ పక్షాన దేవుడు నిలబడి ఏ రూపంలో కార్యక్రమాలు జరిగిస్తున్నాడో మనోనేత్రాలు వెలిగింపబడిన స్థితిలో సంగతులు అర్థం చేసుకోగలగాలి. ఒకవేళ అది అర్థం కాకపోతే మనం బ్రతుకు కాకుండా పోతుంది. అది వ్యర్థమైందై ఉంటుంది. ఆ రోజున దేవుని శక్తి చేత, దేవుని బలం చేత నెహమ్యా కార్యక్రమాలు జరిగించాడు. శత్రువుల యొక్క గుండెల్లో భయం పుట్టించిన వాడు. అరే వీళ్ళు బలహీనులైన రాళ్ళని బలపరుస్తారా? బలపరుస్తాడు. ఎగతాళి, హేళన, అపనింద వేశాం కదా, వేస్తే లోపడతారు అనుకున్నావా? లోపడరు. దేవుడే వారి పక్షాన్ని ఉంటే భయపెట్టేవాడు ఎవడు? కాబట్టి నెహమ్యా తను ఆసక్తి పూనిన వాడే తన ప్రజల్ని ఆసక్తి పరులుగా చేసి 52 దినాల్లో యెరూషలేము యొక్క ప్రాకారపు గోడలు కట్టబడ్డాయి. ప్రాకారపు గోడ కట్టబడిందంటే దాని అర్థం ఏంటంటే యెరూషలేముకి భద్రత వచ్చింది. భౌతికంగా భద్రత, భౌతికంగా సంరక్షణ ఏర్పాటు చేయబడింది. ప్రాకారాలు కట్టబడ్డాయి 52 దినాల్లో. అయితే పని ముగించాల నెహమ్యా. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నెహమ్యా గ్రంథము 2 భాగాలు. నెహమ్యా గ్రంథము 2 భాగాలు. ఒక భాగము నెహమ్యా గ్రంథము 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు, 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు రీబిల్డింగ్ వాల్స్, ప్రాకారపు గోడలు కట్టబడడం.
ప్రాకారపు గోడలు కట్టబడటం. ఈ కార్యక్రమంలో నెహమ్యా యొక్క పాత్ర, నెహమ్యా యొక్క చర్యలు మనము ఈ మొదటి భాగంలో సంగతులు కొన్ని ఆలోచన చేశాం. రెండవ భాగము, నెహమ్యా గ్రంథం రెండవ భాగము 8వ అధ్యాయం నుండి చివరి వరకు 13వ అధ్యాయం వరకు, 13వ అధ్యాయం వరకు ప్రజలను నిబంధన జనులుగా పునరుద్ధరించడం ఇది రెండవ భాగం. ప్రజలను నిబంధన జనులుగా పునరుద్ధరించడంలో నెహమ్యా ఎజ్రాతో చేయగలిగాడు. ఎజ్రా నెహమ్యా చేస్తున్న కార్యక్రమాలను చూసి ప్రజలకు ధర్మశాస్త్రాన్ని నేర్పించడానికి ముందుకు వచ్చాడు. నెహమ్యా వయసులో చిన్నవాడే ఎజ్రా కంటే. వీళ్ళిద్దరూ, ఎజ్రా నెహమ్యా, వీళ్ళిద్దరూ జనులను నిబంధన వైపుకు నడిపించిన వారు. దీన్ని నేర్చుకోవడానికంటే ముందు నెహమ్యా యొక్క జీవితంలో మరొక విషయాన్ని మనం నేర్చుకోవాలి. అదేంటంటే 5వ అధ్యాయంలో రాయబడింది. నెహమ్యా గ్రంథం 5వ అధ్యాయంలో ప్రాకారపు గోడలు కట్టబడుతున్న సమయంలోనే బీదలైన వారు తమ ఆస్తిని తాకట్టు పెట్టి ధనవంతులైన వారి దగ్గర వడ్డీకి అప్పు తెచ్చుకున్నారు. అప్పు తెచ్చుకున్నది తినేసాను, అయిపోయింది. ఇప్పుడు మరలా అప్పు కావాలంటే పొలాన్ని ఆల్రెడీ తాకట్టు పెట్టారు. ఇంకేం లేదు అప్పు పెట్టడానికి, తాకట్టు పెట్టడానికి లేదు బీదలైన వారికి. అప్పుడు బీదలు ఏం చేశారంటే నెహమ్యా దగ్గరికి వెళ్ళారు. నెహమ్యా దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో ధనవంతులైన వారు మమ్మల్ని ఏ రూపంలో చేశారో ఆలోచన చేయి. మా వస్తువుల్ని తాకట్టు పెట్టుకుని మాకు వడ్డీ ఇచ్చారు, వడ్డీకి పత్రం రాయించుకున్నారు, అవి అయిపోయినాయి, ఇప్పుడు మాకు తినడానికి లేదు, ఏం చేయమంటావు అన్నాడు. నెహమ్యా కోపపడ్డాడు. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది మీకు? సహోదరుడికి అప్పిస్తే వడ్డీ పుచ్చుకోకూడదని ఉంది కదా. అవును, మరి మీరు చేసింది ఏంటి? బీదలైన వారిని కనికరించడం, యెహోవాకు అప్పించేవాడని తెలుసు కదా మీకు, మీరు చేసింది ఏంటి అని 5వ అధ్యాయంలో వారి వడ్డీ వ్యాపారాన్ని సంపూర్తిగా తీసివేసి బీదలైన వారి పట్ల కనికరం పుట్టేటట్లు వారిని ప్రోత్సహించిన వాడు నెహమ్యా. ఉద్యోగం చేస్తున్నాడు కదా, గవర్నర్ ఉద్యోగము. ఆ ఉద్యోగంలో వచ్చే డబ్బులు కూడా తాను ఆశించిన వాడు కాదు నెహమ్యా. బీదలైన వారికి ఎవరికైతే లేదో ఇదిగో తీసుకోండి. తన దగ్గర పని చేయడానికి వెళ్ళారు. నెహమ్యాతో పాటు కొంతమంది మనుషులు, దాసులు వెళ్ళారు. అక్కడి నుంచి అర్థహస్త రాజు దగ్గర నుంచి వెళ్ళారు. వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళు పని చేస్తున్నారు కానీ డబ్బు ఆశించిన వాళ్ళు కాదు. చదువుతో ఇలాగ రాయబడింది. నెహమ్యా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో. నెహమ్యా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు
చేశారు. ఏంటో ఫిర్యాదు? ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులం అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకుందుము అనేది. మరికొందరు క్షామము కరువు ఉంది, మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కొదువబెట్టి తిని గనుక మీ యొద్ద ధాన్యము తీసుకుందామనిది. మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసి తిని, మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లల వంటి వారు కారా? మా కుమారులు మా కుమార్తెలు దాసులగుటకై అప్పగింపబడవలసి వచ్చెను. ఇప్పటికి మా కుమార్తెలలో కొందరు దాస్యములో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశమును ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నది అని చెప్పగా, వారి ఫిర్యాదులను ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడి తిని అని అన్నారు. కోపం దేనికి? సహోదరుల పట్ల కరువులో ఉన్న సహోదరుణ్ణి ఆదరించలేకుండా వారి మీద కఠినంగా వారి భూముల్ని తాకట్టు పెట్టుకొని వారి వస్తువుల్ని తాకట్టు పెట్టుకొని వడ్డీకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు యూదుల్లో కొంతమంది. వారి విషయమై కోపడ్డాడు నెహమ్యా. కోపడి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇలాగంటూ ఉన్నాడు 6వ వచనంలో, వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడి తిని, అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల వద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమునుగా సమకూర్చి అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించి తిని, మీరు మీ సహోదరులను అమ్ముదురా, వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఉండిరి. మౌనులైపోయారు. నెహమ్యా అడిగేసరికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. సహోదరులను నమ్మొచ్చా? సహోదరుల గురించి ధర్మశాస్త్రం ఏం చెప్పింది? నిర్గమకాండం 22వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు ఇబ్బందుల్లో ఉన్న వారిని కనికరించాలా, బీదల్ని ఆదుకోవాలా. నిర్గమకాండం 22వ అధ్యాయం 25వ వచనం చదువుతాం ఒకసారి. ఆ ప్రజలలో నిర్గమకాండం 22:25 ఆ ప్రజలలో అదిగో మీ ఎత్తున్న ఒక బీదవాడికి ఒకడు అప్పిస్తే వడ్డీకి ఇచ్చిన వాని వల్లే వాని ఎడల జరిగింపకూడదు. సహోదరుడు వేరే, అన్యుడు వేరే. అన్యుని ఎడల ప్రవర్తించినట్లు సహోదరుని ఎడల ప్రవర్తించకూడదు. అది న్యాయం కాదు, విధి కాదు. అది సహోదరుడు వేరే చెప్తున్నాడు. అన్యుని వలె అతని ఎడల ప్రవర్తింపకూడదు, వడ్డీకి కూడదు. నిబంధన అన్నమాట, నిబంధన ఆజ్ఞ. కానీ ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? నిబంధన మీరితే కోపం వచ్చింది. అబ్బాయికి కోపం వచ్చి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. గద్దించితే వాళ్ళు ఏం చేశారంటే, నిజానికి ఆ ప్రజలు కూడా నాయకునికి లోబడిన వాళ్ళు. తమ ధనం మీద మక్కువ కలిగిన వాళ్ళు కాదు. నాయకుడు చెప్పాడు, నాయకుడికి చెబితే నాయకుడు చెప్పినట్టుగా ఏం చేశారంటే, నాయకుడి మాట విని అప్పిచ్చిన వారికి తిరిగి తీసుకోలేదు. రుణమాఫీ చేశారు. వారి అప్పుని, సహోదరులకు ఇచ్చిన అప్పుని, రుణాన్ని మాఫీ చేసేసారు. ఇవ్వనక్కర్లేదులే అని చెప్పేశారు. వాటి మధ్యలో సహోదరుని పట్ల కనికరాన్ని పుట్టేటట్లు ధర్మశాస్త్రాన్ని మధ్యలో నిలబెట్టి, ఇదిగో ధర్మశాస్త్రం నిబంధన, బీదల్ని కనికరించాలా, వడ్డీకి ఇవ్వకూడదు.
దేవుని ఆజ్ఞ అది. మీరు ఎందుకు ఇలా చేశారు అనగానే వాళ్ళు ఏం చేశారు? మౌనులై మానుకున్నారు, మారు మనసు పొందారు, ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. చదువుతాం, ఇలాగ రాయబడింది నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనంలో, అందుకు వారు, అదనమాట, నువ్వు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొక్క ఏమీ కోరమనిది. అంతటా నేను యాజకులను పిలిచి ఈ వాగ్దానం ప్రకారం జరిగించుటకు వారి చేత ప్రమాణం కూడా చేయించాడు. మాట ఇస్తే మర్చిపోయే మనుషులు కదా, కాబట్టి ప్రమాణం చేయి, పత్రం తీసుకురండి అని లేవీయులను పిలిచి పత్రం రాయించి దాని మీద సంతకాలు పెట్టించేసాడు. ప్రమాణం అయిపోయిందిగా. ప్రమాణాన్ని మీరకూడదు ఎవరే కానీ. లేవికాండం 35వ అధ్యాయం, లేవికాండం 25వ అధ్యాయము, క్షమించండి, లేవికాండం 25వ అధ్యాయము 35వ వచనంలో ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది? లేవికాండము 25వ అధ్యాయం 35వ వచనంలో, పరవాసి అయినను అతిథి అయినను మీ సహోదరుడు ఒకడు బీదవాడై నిరాకారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయం చేయాలి. అతడు నీ వలన బతకాలి, నీ వలన బతకాలి, వాడి భారమును నువ్వు మోయాలి అన్నట్టు చెప్పాడు అనమాట. నీ దేవునికి భయపడి వాని యొక్క వడ్డీనైనను తీసుకోకూడదు. నీ సహోదరుడు నీ వలన బతకాలి, మేలు చేయి. వాస్తవమైన సమాచారం ఏంటంటే నేడు క్రీస్తు ప్రభు సంఘంలో కూడా ఒక నియమాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. అది క్రీస్తు నియమం అని చెప్పాడు. సహోదరుల యొక్క భారములను సహోదరులు భరించాలి అనే నియమము క్రొత్త నిబంధనలో ఏర్పాటు చేయబడింది. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. క్రొత్త నిబంధనలో గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, ఒకని భారములో ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారంలో ఒకరు భరించాల్సిందే అని చెప్పారు. వాస్తవమైన సమాచారం ఏంటంటే క్రీస్తు ప్రభు సంఘము క్రీస్తు ప్రభు యొక్క అవయవాలై ఉన్నాయి. అవయవాలు ఒకదానికొకటి ఆదరించుకోవాలా, ఒకదానికొకటి ప్రేమ కలిగి ఉండాలా, ఒకదాని మీద ఒకటి ఉప్పొంగడానికి లేదు, అతిశయించడానికి లేదు. ఒకరి పాపములు ఒకరు భరించవలసిందే. విశ్వాస గృహమునకు చేరిన వారికి మేలు చేయాల్సిందే. కొత్త నిబంధన అది మనకి. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు తెలియజేశాడు. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. కాబట్టి క్రొత్త నిబంధనలు కూడా ఏం తెలియజేస్తుందంటే సంపూర్ణంగా సహోదరుల మధ్య లోటుపాట్లు ఉన్నప్పుడు దాన్ని దిద్దుకోవాలి, ఒకరి భారంలో ఒకరు భరించాలి, మేలు చేయాలి అని చెప్పారు. విశేషముగా, ఒకవేళ అన్యునికి చేస్తావో లేదో తెలియదు కానీ విశేషముగా విశ్వాస గృహం చేరిన వారికి చేయాలి అని చెప్పారు. ఆ రోజున నెహెమ్యా నాయకుడు, ఈ రోజున మన నాయకుడు, మన ప్రభు క్రీస్తు యేసు. అన్ని విషయాల్లో ఆయన మాట వినవలసిన అవసరం ఉంది మనకు. కొన్నిట్లో విని కొన్నిట్లో విడిచిపెట్టేది కాదది. ఆత్మ సంబంధమైన నాయకుడు, అధికారి ప్రభు అయిన యేసు. ఆ రోజున గవర్నరు, అధికారి, నాయకుడు నెహెమ్యా. ఈ రోజున మన అధికారి ప్రభు అయిన యేసు. చదువుతాం, ఇలాగ రాయబడింది అపోస్తల కార్యంలో
10వ అధ్యాయంలో ఈ విషయాన్ని అపోస్తలుడైన పేతురు తెలియజేశాడు. కొర్నేలి ఇంటి దగ్గర మాట్లాడుతూ ఇలా మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 40-41 వచనాలు చదువుతాం. 42 వరకు, 40 నుండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 40వ వచనం నుండి, దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించును. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఆయనే. మృతులకు సజీవులకు న్యాయాధిపతి, న్యాయం తీర్చే అధికారి క్రీస్తు. అపోస్తల కార్యాలు 3:21లో మనందరికి తెలిసిన విషయమే అది. అయితే ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనంలో, అన్నింటికీ కుదురుబాటు కాలములు వచ్చునని, 3వ అధ్యాయం 21వ వచనంలో, అన్నిటికీ వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు జనులలో నుండి ఉండకోకుండా సర్వనాశనమగును. సర్వనాశనమైపోవాలంటే మనుషుడు యేసుప్రభు మాటను తిరస్కరించాలా, అంతే. శాపగ్రస్తుడు అవుతాడు. నిత్యత్వం పొందాలంటే నాయకుడి మాట వినాలి, నాయకుడిని వెంబడించాలి. ఆ రోజున నెహమే నాయకుడు. నెహమే మాటకు లోబడిన జనులు, సరేనయా ఇక మీదట మా సహోదరుల ఎదుట మేము వడ్డీ తీసుకోము. వారికి కావాల్సినవి ఇస్తాం. ఎందుకు? కరువు, అది కరువు. 70 సంవత్సరాలు పరాయి దేశంలో నివాసం ఉండి కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళు స్వదేశానికి. కరువు. కాబట్టి మీ మధ్యలో ఇలా ఉండకూడదు, బీదలను ఆదరించాలి, కనికరించాలి అని వారికి నేర్పించి ఆ రీతిగా వారిని పురిగొల్పి వారి చేత ఒక పత్రం లేవీయుల చేత ఒక పత్రం రాయించి ప్రమాణం చేయించాడు అనమాట నెహమ్యా. ఇది 5వ అధ్యాయంలో జరిగిన కార్యక్రమం అది. కాబట్టి నెహమ్యా గ్రంథం 2 భాగాలు. ఈ 2 భాగాల్లో ప్రాముఖ్యంగా మొదటిది నెహమ్యా 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ప్రాకారపు గోడలు కట్టడం. ఈ ప్రాకారపు గోడలు కట్టేటప్పుడు శ్రమలు వచ్చాయి, హింసలు వచ్చాయి, కుట్రలు పడిన శత్రువులు. అయినప్పటికీ బెదిరిన వాడు కాదు నాయకుడు నెహమ్యా. ధైర్యం వహించి ముందుకెళ్ళాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని తోడు, దేవుని కరుణాహస్తము తన దగ్గర ఉందని, ఆయన నడిపిస్తున్నాడని గుర్తించిన వాడు నెహమ్యా. భయభక్తులు కలిగి ఉన్నవాడు. ఉద్యోగస్తుని అని అసహ్యపడిన వాడు కాదు. దేవుని మీద ఆధారపడి కార్యక్రమాలు జరిగించిన వాడు నెహమ్యా. తన ప్రజల్ని దేవుని చిత్తాన్ని జరిగించడానికి వారి హృదయాల్లో ఆసక్తిని పెంచినవాడు. వారి మీద మక్కువ కలిగి, ప్రేమ కలిగి ధర్మశాస్త్రం వైపుకు మళ్లించిన వాడు నెహమ్యా. ఇది జరుగుతూ ఉండగా ఎజ్రా తోడయ్యాడు. 8వ అధ్యాయంలో. భోజనం తర్వాత ఆ సంగతులు మనం ఆలోచన చేద్దాం. టైం అయింది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ అనాది సంకల్పమును బట్టి కృతజ్ఞతలు, స్తోత్రం ఉన్నాయన. ఈ సంకల్పం ప్రకారంగా సమస్త కార్యములను జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన మమ్మును
కుమారుని యొక్క శిలువ మరణం ద్వారా ఆ పాపములకు ప్రాయశ్చిత్తం చేసి మూడవ దినమున మీ బలము చేత మా ప్రభువును తిరిగి లేపి రాజుగా ప్రభువుగా నియమించిన దాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఎందరు అంగీకరించుకో వారికి అందరికీ మీ కుమారులయ్యే భాగ్యము ధన్యత దయచేశారు ఆయన మీకు స్తోత్రం. యోగ్యత లేని మమ్మల్ని తండ్రి మీ కుమారుడి ద్వారా ఆయన రక్తం చేత పాప విమోచన కలిగించి మీ కృపలో నీతిమంతులుగా ఎంచిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఆయన అన్ని విషయాల్లో మా ప్రభువుకు లోబడుతూ నిత్యత్వము మీతో పాటు గడపడానికి మమ్మల్ని మేము క్రీస్తు యేసుకు దాసులుగా అప్పగించుకొని పనిచేయగలిగినట్లు సహాయం అనుగ్రహించండి నాయన. మీకు వాక్యమును వినగలిగే కృపను మాకు దయచేశారు తండ్రి, మీకు స్తోత్రాలు. వింటున్న మీ వాక్యాన్ని మేము విడిచిపెట్టక తండ్రి మా హృదయంలో పట్టుదలగా పట్టుకొని దాని ప్రకారంగా మా జీవితాలు మిమ్మల్ని సంతోషపరచగలిగినట్లు నడుచుకోవడానికి సహాయం అనుగ్రహించవాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉచితమైతే మధ్యాహ్నంలో కూర్చుండి నాయన నెహమ్యా గ్రంథం 2వ భాగం నేర్చుకోగలిగినట్లు కృప దయచేయవలనని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకునవలనని ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.